హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం మంజునాథ్. నవంబర్ ఎండింగ్లో సెన్సెక్స్ అలాగే నిఫ్టీ ఈ రెండు కూడా తమ లైఫ్ టైం హైస్ ఏవైతున్నాయి అవన్నీ బ్రేక్ చేసి ఆల్ టైమ్ హై రీచ్ అయ్యాయి. అక్కడ నుంచి చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 5% దాకా క్రాష్ అయితే నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 4% దాకా క్రాష్ అయింది. సో ఒకవైపు స్టాక్ మార్కెట్ అనేది ఇంతలా క్రాష్ అవుతుంటే, ఇంతలా ఎఫెక్ట్ అవుతుంటే, గోల్డ్ సిల్వర్ మాత్రం నాకు ఇవేం సంబంధం లేదు, నా దారి నాదే అన్నట్టుగా ఆల్ టైమ్ హైస్ బ్రేక్ చేసుకుంటూ ఇంకా హైస్ వెళ్తూనే ఉంది. లాస్ట్ 12 మంత్స్లో గోల్డ్ వచ్చేసి 80% రిటర్న్ ఇస్తే సిల్వర్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 200% రిటర్న్స్ ఇచ్చింది. సో స్టాక్ మార్కెట్తో పోలిస్తే మెటల్స్ అనేవి ఏ రేంజ్లో గ్రో అవుతున్నాయి, ఎంతలా బూమ్ అవుతున్నాయి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఏంటి, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్కి రూట్ చేద్దామా? ఆల్రెడీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ పోర్ట్ఫోలియో అని రెడ్గా ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? స్టాక్ మార్కెట్లో కొత్తగా ఎంటర్ అవుదాం అనుకున్న వాళ్ళు, లేకపోతే ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి గుడ్ టైమా బ్యాడ్ టైమా? నేను ఆల్రెడీ మంత్లీ ఎస్ఐపి చేస్తున్నాను. సో ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ తగ్గట్టు ఎస్ఐపి కంటిన్యూ చేయాలా లేకపోతే ఆపేయాలా? సో ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో చాలా మందికి వస్తున్న కామన్ క్వశ్చన్స్ ఇవి. సో మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ అన్ని క్వశ్చన్స్ కూడా డీటెయిల్గా ఆన్సర్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేసి అప్లోడ్ చేసేసాను. సో ఈ అన్ని క్వరీస్ కూడా విత్ డేటా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో కాబట్టి మార్కెట్ గురించి ప్యానిక్ అవ్వడం కొంచెం పక్కకు పెట్టేసి ఈ వీడియో చూడండి. చాలా వరకు మీ క్వరీస్ అన్ని కూడా రిజాల్వ్ అవుతాయి. హ్యాపీ ఇన్వెస్టింగ్.